హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న నేను బాటనీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోని చూడొచ్చు. అండ్ అలాగే ఇది ఓన్లీ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకే యూజ్ అవుతుంది. నేను సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సపరేట్గా వీడియో చేస్తాను తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత. రైట్, ప్రజెంట్ మనకు ఈ వీడియో బోత్ యూనివర్సిటీస్, ఐ మీన్ కేయూ అండ్ ఎస్యూ రెండు యూనివర్సిటీకి యూజ్ అవుతుంది. పేపర్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంటుంది ఎస్యూకి కేయూకి, బట్ సేమ్ అవే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి రెండు యూనివర్సిటీస్ వాళ్ళు చదువుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్, మనకు ఇక్కడ ప్రధానంగా నేను యూనిట్కి 4 క్వశ్చన్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే బాటనీలో మనకు ఏ క్వశ్చన్స్ వస్తాయో ఎక్కువ గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, బట్ కెమిస్ట్రీలో అలా కాదండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్స్ రాసే ఉంటారు. కెమిస్ట్రీలో ఎలా ఇస్తారంటే, నేను ఇక్కడ మీకు చెప్తాను ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెకండ్ బిట్లో ఫస్ట్ దాంట్లో ఏ బి ఆర్ సి డి ఇలా ఏవైనా 2 రాయని అని ఇస్తాడు. అంటే 2 షార్ట్ ఆన్సర్స్ కలిపి ఒక ఎస్సేకి ఇస్తాడండి. అందుకే మనము ఈ ప్రతి యూనిట్కి 4 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. లేకపోతే 2-3 తీసుకునేవాడిని, బట్ ఖచ్చితంగా మనం 4 చదవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకు ఇక్కడ. అండ్ తక్కువ టైం ఉంది కాబట్టి వీటిని మీరు జాగ్రత్త చదవండి. అండ్ నేను మీకు లాస్ట్లో చెప్తానండి, కెమిస్ట్రీకి చాలామంది కెమిస్ట్రీ అంటే భయపడతారు కదా, దాని ప్రకారం నేను చెప్తాను లాస్ట్లో. రైట్, ఫస్ట్ మన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ యూనిట్కి సంబంధించి మనకు ఫస్ట్ యూనిట్ అనేది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వెన్నర్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు రాయండి. చాలాసార్లు అడిగారండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను, వెన్నర్ థియరీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వేలెన్సీ బాండ్ థియరీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వేలెన్స్ బాండ్ థియరీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అట్లీస్ట్ రైట్ డౌన్ 2 ఎగ్జాంపుల్స్, దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ రాయండి. వేలెన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు అండ్ దానికి సంబంధించినటువంటి 2 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. మినిమం చాలా ఉంటాయండి ఎగ్జాంపుల్, బట్ ఒక 2 రాస్తే సరిపోతుంది మనం. అండ్ నెక్స్ట్ ఈఏఎన్ అనగానేమి, అండ్ కింద ఇచ్చినటువంటి సంశిష్టాలకు ఈఏఎన్ విలువలు లెక్కించండి. ఈఏఎన్ అంటే ప్రాభావిక పరమాణు సంఖ్య, ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటారు ఇంగ్లీష్లో. రైట్, ఈ సంశిష్టాలకి, ఈ కాంపౌండ్స్కి, కింద ఇచ్చిన కాంపౌండ్స్ ఉన్నాయిగా, ఆ కాంపౌండ్స్కి ఈఏఎన్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ విలువలు అంటే నంబర్స్ రాయాలి. దీనికి సంబంధించినటువంటి నంబర్స్ ఉంటాయి, మీరు బుక్ తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. అవేంటివో చూద్దాం ఒకసారి, నేను కొంచెం షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఇట్లా కామాలు పెట్టాను కదా, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్, అండ్ ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. నికిల్ టెట్రా కార్బోనేట్. అయితే ఇక్కడ మీ అందరికి కొంచెం డౌట్ రావచ్చు, CO అంటే కోబాల్ట్గా అని. కాదు, ఫస్ట్ మనకు పీరియాడిక్ టేబుల్ ప్రకారం, అకార్డింగ్ టు పీరియాడిక్ టేబుల్ ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి క్యాపిటల్ వస్తుంది, సెకండ్ లెటర్స్ అన్ని స్మాల్ వస్తాయి. ఇది కోబాల్ట్, ఇది కార్బోనేట్. ఎందుకంటే కార్బన్ అండ్ ఆక్సిజన్ 2 వేరు ఎలిమెంట్స్, మీ అందరికీ తెలిసే. రైట్, ఓకే. నికెల్ టెట్రా కార్బోనేట్, దీని యొక్క ఈఏఎన్ నంబర్ రాయాలి. అండ్ అలాగే ఫెర్రిక్ పెంటా కార్బోనేట్, క్రోమియం ఎగ్జా కార్బోనేట్, అండ్ పొటాషియం, ఇది సపరేట్ పొటాషియం, అండ్ ఫెర్రిక్ ఎగ్జా సైనైడ్, సిఎన్ అంటే సైనైడ్ అండి, ఇది COF6 అండ్ CONH3, ఇది అమ్మోనియా ఎగ్జా కార్బోనేట్. రైట్, వీటికి సంబంధించినటువంటి ఈఏఎన్ నంబర్స్ రాయండి అని ఇస్తారు. యాక్చువల్లీ ఇది 2 వేరు క్వశ్చన్లు అండి, అంటే నేను ఒకటే క్వశ్చన్ కిందకి రాశాను. ఎందుకంటే మనకి ఇన్నిగానే ఇవ్వరు ఎగ్జామ్లో, ఏవైనా 3 ఇస్తారు. ఈఏ అంటే ఎలక్ట్రాన్ ఆటోమిక్ నంబర్, ఎఫెక్టివ్ ఆటోమిక్ నంబర్ అనగానేమి అని ఇచ్చి, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఆటోమిక్ నంబర్, కింద ఇచ్చినటువంటి కాంపౌండ్స్కి ఈఏఎన్ నంబర్ రాయండి అని చెప్పేసి ఒక 3 ఇస్తారు. 3 కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి ఇవి 6 చదువుకుంటే ఏవైనా మీకు ఇందులోకి వెళ్ళి 3 వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ 6 ప్రాక్టీస్ చేయండి.
కేవలం చదివితే సరిపోదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఒక పెన్ పేపర్ మీద రాసుకోండి షార్ట్గా, ఒకసారి బ్రీఫ్గా ఒకసారి ఎనాలిసిస్ చేసుకొని ఒకసారి 2-3 సార్లు చూసుకోండి. రైట్, ఫస్ట్ యూనిట్ అయిపోయిందండి మనకి ఇప్పటిదాకా. నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఫస్ట్ క్వశ్చన్, వివిధ క్షయకరణ యానక సమక్షంలో నైట్రోబెంజిన్ యొక్క చర్యలు రాయండి. నైట్రోబెంజిన్ రియాక్షన్స్ రాయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, నైట్రోబెంజిన్పై జరిగే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు తెలపండి. నైట్రోబెంజిన్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి, నేను అందుకే 2 ఇచ్చాను. ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ ఇవి 2. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఇవి 2 చదవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్లైసన్ సంగణనం. క్లైసన్ సంగణనంను వివరించండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ యాసిడ్ కింది కారకాలతో ఎలా చర్యలు జరుపుతుంది. ఇక్కడ సైడ్కి నేను చెప్తాను. రైట్, ఇవే రియాజెంట్స్. ఎసిటిక్ యాసిడ్ డౌన్ ఈ కింది ఇచ్చిన రియాజెంట్స్ ఉన్నాయి కదా, వాటితో ఎలా చర్య జరుపుతుంది అంటే రియాక్షన్ ఎట్లా జరుపుతుందో చూద్దాం. దానికి సంబంధించినవి ఫస్ట్ అమోనియా, ఎసిటిక్ యాసిడ్, ఇథైల్ ఆల్కహాల్, C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్, అండ్ PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. మీ అందరికీ తెలిసే ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకారంలో ఉంటుంది PCl5. వీటితో ఎట్లా ఇవన్నీ రియాజెంట్స్, ఇవన్నీ కారకాలు, ఇవి ఎట్లా చర్య జరుపుతుంది ఎసిటిక్ ఆమ్లం అనేది క్వశ్చన్. దీంతో మనకు సెకండ్ యూనిట్ కూడా అయిపోయింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో కోల్రాస్ నియమం, కోల్రాస్ లా, దాన్ని మనము వివరిస్తూ దాని అనువర్తనాలు, ఇట్స్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఆస్వాల్డ్ విలీనంతో నియమాన్ని చర్చించము. ఆస్వాల్డ్ లా. నెక్స్ట్ ఇట్టార్ఫ్ పద్ధతి ద్వారా అభిగమన సంఖ్యలు ఎలా లెక్కిస్తారు. ఇట్టార్ఫ్ మెథడ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, డీబై-హుకెల్ అండ్ అన్సాగర్ సిద్ధాంతం. డీబై-హుకెల్ అన్సాగర్ మెథడ్, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, బంధన ఖండం సింతాన్ లక్ష్య అణువులను నిర్వహించి సరైన ఉదాహరణలు ఇమ్ము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ రేఖీయ మరియు కన్వర్జెంట్ సంశ్లేషణ అనగానేమి, ఎనాన్షియో సెలెక్టివ్ చర్యలు అనగానేమి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే రేఖీయ మరియు కన్వర్జెన్స్ కాదండి, ఇక్కడ కన్వర్జెంట్ వస్తుంది. ఓకే, కన్వర్జెంట్ సింథసిస్ సంశ్లేషణ అనగానేమి. వాట్ ఈస్ ద లీనియర్ అండ్ కన్వర్జెన్స్ సింథసిస్. అండ్ ఎనాన్షియో సెలెక్టివ్ చర్యలు, ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్. వాట్ ఈస్ ద ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్. రైట్ డౌన్ అట్లీస్ట్ 1 ఎగ్జాంపుల్. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఇవి 2 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రెట్రో సంశ్లేషణ విధానం, రెట్రో సింథసిస్ మెథడ్. అండ్ అనగానేమి ఎస్టోఫినోన్ యొక్క రెట్రో సింథసిస్ని వ్రాయండి. ఓకే, నెక్స్ట్ స్టీరియో స్పెసిఫిక్ డయాస్టీరియో సెలెక్టివ్ చర్యలను వివరించండి. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రండి. యాక్చువల్లీ ఈ స్టీరియో స్పెసిఫిక్ డయాస్టీరియో స్పెసిఫిక్ అనేటివి ఇవి 2 షార్ట్ ఆన్సర్స్. ఇవి 2 కల్పిస్తాడు ఎగ్జామ్లో. ఇవి 2 షార్ట్ ఆన్సర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. 2 కలిపి ఇవ్వచ్చు. అండ్ లేకుంటే ఈ స్టీరియో స్పెసిఫిక్ లేదా డయాస్టీరియో స్పెసిఫిక్ ఇక్కడ కాకుండా మన ఇక్కడ ఇచ్చింది కదా రేఖీయ మరియు కన్వర్జెంట్, ఇక్కడ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆ 2 చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా అడగచ్చు. రైట్, ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. రైట్, నేను మీకు లాస్ట్లో ఒకటి చెప్తానన్నాను కదా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కెమిస్ట్రీ అంటే భయపడతారు, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. చాలామందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయం ఉంటుంది, ఎట్లా పాస్ కావాలని చాలామందికి ఉంటుంది. అందుకే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. రైట్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెర్నర్ సిద్ధాంతం అండ్ వేలెన్సీ బాండ్ థియరీ, వెర్నర్ థియరీ అండ్ వేలెన్సీ బాండ్ థియరీ, ఇవి 2 కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి వస్తాయి. వీటిలో ఎటువంటి రియాక్షన్స్ ఉండవండి, ఓన్లీ థియరీ పార్ట్ ఉంటుంది, సింపుల్గా ఉంటాయి. ఇవి 2 మీరు ఫోకస్ పెట్టండి. అంటే మన ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనిపైన ఫోకస్ పెట్టండి. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఈఏఎన్ దీంట్లో కొంచెం చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, అదే పెద్ద సమస్య ఏం కాదు. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ 3 క్వశ్చన్లు మీరు చూసుకున్నట్టయితే సరిపోతుందండి, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 క్వశ్చన్లు చూసుకున్నట్టయితే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ 3కి 3
థియరీ పార్ట్లోనే ఉంటాయి. ఒక ఈఏఎన్ ఎఫెక్టివ్ ఆటోమిక్ నెంబర్ మాత్రం కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది. అది మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ అందులో నేను ఓన్లీ థియరీ పార్ట్ క్వశ్చన్స్ వచ్చేటివి మాత్రమే క్వశ్చన్స్ చెప్పానండి. ఎందుకంటే చాలామందికి ఆ క్యాల్కులేషన్ పార్ట్ కానీ రియాక్షన్స్ పార్ట్ కానీ చేయడం రాదు కాబట్టి ఆ థియరీ పార్ట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 4 క్వశ్చన్స్కి వెళ్ళి ఒక క్వశ్చన్ ఒక్కొక్కసారి ఆ 2 క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది ఎగ్జామ్లో. ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. మీరు వాటిని చూసుకోండి. నేను అందుకే స్పెసిఫిక్గా మీకోసమే థియరీ పార్ట్ ఉన్న క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వివిధ సెకండ్ యూనిట్లో ఇది కంప్లీట్ ఆర్గానిక్ క్వశ్చన్. వివిధ క్షయకణ యానక సమక్షంలో నైట్రోబెంజన్ చర్యలు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడేవారు కొంచెం ఇక్కడ నేను చెప్తాను. దీంట్లో పెద్ద 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 రియాక్షన్స్ అంటూ ఏముండయి ఈ వివిధ క్షయకణ. దీంట్లో కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ థియరీ పార్ట్ ఉంటుంది. ఒక 4-5 రియాక్షన్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఒక 2 రియాక్షన్స్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. 1 రియాక్షన్ రాస్తే సరిపోతుంది ఒక థియరీ రాసి. సరే మీరు థియరీ రాసినా కానీ మీకు హాఫ్ మార్క్స్ వస్తాయి. మాకు మొత్తం క్వశ్చన్ రాదు మేము అంటే ఇట్లా అనుకోకండి. మీరు నేను మొత్తం ఆన్సర్ వస్తేనే రాస్తా, కొంచెం వస్తే రాయనుకొని అస్సలు అనుకోకండి. అట్లా మీకు ఎంత వస్తే అంత రాయండి. ఇది మాత్రం చెప్తున్నాను. ఇది మీరు పాస్ కావడానికి చాలా మంచి టిప్ ఇది. నీకు ఎంత వస్తే అంత రాయి, దానికి సంబంధించిన మార్క్స్ ఇస్తాడు. అంతేగాని నాకు సగమే వచ్చు, నాకు కొంచెమే వచ్చు ఇటువంటివి పెట్టుకోకండి. మీకు ఎంత వస్తే అంత రాయండి. మీకు వచ్చింది రాయండి. ఒకవేళ మీకు కొంచెం దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే స్పీడ్గా అక్కడ ఎగ్జామినర్ స్పీడ్గా దిద్దుతారు కాబట్టి దానికి కూడా మార్క్స్ వేసే అవకాశం ఉంది. కాబట్టి నీట్గా రాయండి, కొంచెం భయపడకుండా. మీకు ఎంత వస్తే అంతే రాయండి. రియాక్షన్స్ ఉన్నాయి, అబ్బో ఇవి నాకు రావు అని అసలు పెట్టుకోకండి. నెక్స్ట్ క్లైసెన్స్ సంగణన కొంచెం రియాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కింద కూడా. నెక్స్ట్ ఎస్టిక్ ఆమ్లం కింది కారకాలతో ఎలా చర్య జరుగుతుంది ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అమోనియా, ఎస్టిక్ ఆమ్లం, C2H5 అంటే C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో పెద్ద ఈక్వేషన్ పార్ట్ ఉంటుంది. నేను మీకోసం దృష్టిలో పెట్టుకొని ఈక్వేషన్ పార్ట్స్ తక్కువ ఉన్న క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లెక్కలకి ఒక ఎస్సే వస్తుంది. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆర్గానిక్ అంటే భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, థియరీ పార్ట్ అయితే కరెక్ట్ చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి ఈక్వేషన్స్. ఒకవేళ మీరు మర్చిపోయినా పర్లేదు, అక్కడ ఏం జరగదు. జస్ట్ మీరు థియరీ అయితే థియరీ రాసిరండి, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ చేసి రండి, అంతే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఫిజికల్ కెమిస్ట్రీ. కోల్రాస్ నియమాన్ని వివరించండి. చాలామందికి ఫిజికల్ కెమిస్ట్రీ కూడా భయపడతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత ఎక్కువ మంది భయపడేది ఫిజికల్ కెమిస్ట్రీ, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. ఆ ప్రాబ్లమ్స్ చేయాలి, ఆ క్యాల్కులేషన్ ఎవరు చేస్తారు, ఇదంతా ఎవరు గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకుంటారు, రైట్. కోల్రాస్ నియమం మొత్తం క్యాల్కులేషన్ పార్టే ఉంటుందండి. ఫిజిక్స్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోల్రాస్ నియమాన్ని చదవండి, ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. సింపుల్గా మీరు దాంట్లో 15కి 15 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆస్వాల్డ్, ఇది కూడా కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది, బట్ థియరీ పార్ట్ కూడా 40 to 50% ఉంది కాబట్టి మీరు దీన్ని ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్టార్ఫ్ మెథడ్, సింపుల్ అండి. ఇట్టార్ఫ్ మెథడ్ అభిగమన సంఖ్యలు ఎలా లెక్కిస్తారు చూస్తే మీరు భయపడతారు, కానీ అందులో ఏముండదండి. క్యాల్కులేషన్ పార్టే కదా అబ్బాయి, ఇదంతా ఎవరు గుర్తుపెట్టుకోవాలి అంటూ ఏముండదు. మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి, జస్ట్ సింపుల్గా ఒక పేపర్ పైన రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ సగం అన్నా గుర్తుంటుంది, అంతే రాయండి. మొత్తం గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేను మీకు, సగం గుర్తుపెట్టుకునైనా సరే రాయండి. అంతేగాని పేపర్ ఖాళీగా వదిలిపెట్టి మన ఎగ్జామ్ జరగగానే ఇప్పుడు 2 hours ఉంది కదా ఎగ్జామ్, 3 hours ఉన్నప్పుడు 1 hour కూడా రాయలేం కదా, 2 hours ఉంది కదా పేపర్ రాయగానే ఒక ½ hour కూర్చొని వచ్చేద్దాం అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. 2 hours ఉంది అండ్ 4 questions రాయాలి. నేను చెప్పేది కొన్ని క్వశ్చన్సే, 3 hours ఎగ్జామ్ కాదు ఇది. కాబట్టి నేను చెప్పినట్టు చదువుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ డీబై హుకెల్ అండ్ అన్సగట్ మెథడ్. దీనిలో ఇది కూడా 2 షార్ట్ ఆన్సర్స్, ఇవి పర్లేదు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇది కూడా ఈజీగా ఉంటుంది, రైట్. 4th యూనిట్ దీంట్లో స్పెసిఫిక్గా నేను చెప్పదలుచుకుంది 4th యూనిట్ గురించి. జనరల్ కెమిస్ట్రీ మొత్తం థియరీ పార్టే ఉంటుంది. బంధన ఖండం, సింతాన్ అంటే
థియరీ పార్ట్ ఇష్టపడే వాళ్ళకి జనరల్ కెమిస్ట్రీ చాలా 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 ఇంపార్టెంట్ యూనిట్. దీని నుంచి మనకు ఒక ఎస్సే వస్తుంది 15 మార్కులు. సింపుల్గా ఒక 3-4 క్వశ్చన్లు చదువుకుంటే 15 మార్కులు వచ్చేస్తాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా థియరీ పార్టే ఉంటుంది కాబట్టి అందులో ఒక 15 మార్కులు, అంటే ఒక రెండు ఎస్సేలు రాస్తే మీరు పాస్ అయిపోతారు. ఇప్పుడు 20 మార్క్స్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఐ థింక్ 20 మార్క్స్కు ఎస్సే ఉండొచ్చు. 40 మార్క్స్, 80కి 40 అంటే పాస్, అంటే మంచి మార్క్స్ వస్తాయి. అండ్ మిగిలిన నేను చెప్పిన ప్రకారం మిగిలిన దాంట్లో మీరు పూర్తిగా రాయకుండా ఆఫ్ రాసినా కూడా ఒక 6-7 మార్క్స్ పడ్డా కూడా మీకు ఏ గ్రేడ్ వస్తుంది. ఈజీగా తెచ్చుకోవచ్చు అండి ఏ గ్రేడ్. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏమి ఉండదు. నెక్స్ట్ రేఖీయ మరియు కన్వర్జెంట్ సంశ్లేషణ అనగానేమి, ఎనాన్షియో అండ్ సెలెక్టివ్ చర్యలు అనగానేమి. ఒక ఎగ్జాంపుల్ రాయండి. మొత్తం థియరీ పార్టే అండి. ఇందులో పెద్ద క్యాల్కులేషన్ ఉండదు, ఈక్వేషన్స్ ఉండే ఏముండవు. థియరీ పార్టే ఉంటుంది కాబట్టి థియరీ పార్ట్ చదివే వాళ్ళకి నేను చెప్పేది ఫస్ట్ జనరల్ కెమిస్ట్రీ చదవండి, ఆ తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవండి, ఆ తర్వాత టైం ఉంటుంది, టైం ఎటు పోదు, ప్రాక్టీస్ చేయండి ఆర్గానిక్, దాంతోపాటు ఫిజికల్. నెక్స్ట్ రెట్రో సంశ్లేషణ అండ్ స్టీరియో, ఈ 2 దాంట్లోకి వెళ్ళి పక్క ఒకటి వస్తుందండి. రెట్రో సంశ్లేషణ విధానం అనగానేమి, ఈ 2 దాంట్లోకి వెళ్ళి అంటే 15 మార్క్స్కి రాకపోయినా సరే అందులో ఒక 2 రాయమంటారు కాబట్టి ఒక 8 మార్క్స్, అంటే 7 or 8 మార్క్స్కి పక్కా ఒకటి వస్తుంది. ఇలా రెండిట్లకి వెళ్ళి మీరు గుర్తుపెట్టుకోండి, పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది ఇందులోకి వెళ్ళి. రైట్, ఇప్పుడు నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్పాను, ఎలా చదవాలో చెప్పాను, అండ్ పేపర్ ఎలా రాయాలి. లాస్ట్ టిప్, ఎగ్జామ్ ఎలా రాయాలి. మీరు కెమిస్ట్రీ అంటే భయపడకుండా వెళ్ళి రాస్తారు, అట్లేం లేదు. ఇది మీ జీవితం అంటారు, లైఫ్ ఎగ్జామ్ కాదు ఇది, జస్ట్ ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అంతే. దాన్ని అట్లనే చూడండి, అట్లనే రాయండి. అండ్ పేపర్ తీసుకోగానే నాకేం రాలేదు, మర్చిపోయినా అని చెప్పేసి అప్పుడే చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రాయండి. బాగానే రాస్తారు, అందరూ బాగానే చదువుతారు, నిజానే. కొంతమంది చదవాలని రూల్ లేదు. కొంతమందికి కెమిస్ట్రీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు అంత చదవకపోయినా కానీ బాగానే రాస్తారు. ఎందుకంటే కెమిస్ట్రీ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, క్లాసెస్ అన్నీ ఉంటారు, వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి. కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, భయపడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మంచిగా నీట్గా ఒక A4 షీట్స్ కానీ కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదా, హెడ్డింగ్స్ కానీ షార్ట్ ట్రిక్స్ కానీ షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కానీ అవి ఒక్కొక్క రాసుకోండి, వాటినే చూసుకోండి, వాటికి సంబంధించి రాయండి, పక్కా పాస్ అవుతారు. మీరు ఉన్నట్టు మక్కికి గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు. కొన్ని తీసుకోండి కీ పాయింట్స్, అన్న అవసరం లేదు. కొన్ని కీ పాయింట్స్, కొన్ని హెడ్డింగ్స్, ఆ హెడ్డింగ్స్ అన్నీ కీ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని స్పెసిఫిక్గా రాసుకోండి. అండ్ ఇంకోటి, ఇంపార్టెంట్ పాయింట్ కింద ఉంటుంది కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటి కింద అండర్లైన్ చేసి వాటిని హైలైట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్కి అదే క్యాల్కులేషన్ అది పేపర్ దిద్దే సార్కి అవే కనిపిస్తాయి కాబట్టి హైలైట్ అవుతాయి కాబట్టి మీకు మార్క్స్ ఎక్కువ వేసే అవకాశం ఉంది. అండ్ పేపర్ నీట్గా రాయండి, అండ్ ఎక్కడ పడితే అట్లా కొట్టేయకండి. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనం జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం.